వెల్కమ్ టు నీ నా వ్లాగ్స్. సో మేము ఇవాళ నార్త్లాండ్ షాపింగ్ సెంటర్కి వెళ్ళాము. అక్కడ మేము ఇంట్రో వీడియో తీయలేకపోయినాము, ఫుల్ రష్ ఉండే, జనాలు ఉన్నారు. నాకైతే కెమెరా పెట్టి మాట్లాడటం నాకు ఇంకా అలవాటు కాలేదు, దీనికి అలవాటు అయినట్టు మస్తు షై ఫీల్ అయి ఉండే నేను. సో తర్వాత చేద్దాంలే అని చెప్పి షాపింగ్లో బిజీ అయిపోయి చేయలేకపోయినాం. సో ఇంటికి వచ్చాక కంప్లీట్ చేద్దాంలే అన్నట్టుగా స్టార్ట్ చేసాము. సో నేను వచ్చేసి కొంచెం నార్త్లాండ్ షాపింగ్ సెంటర్ వీడియో తీశాను. బట్టలు కూడా కొన్నాము, సమ్మర్ వేర్ బట్టలు కొన్నాము. ఎందుకు అంటే 21st నుంచి నాకు హాలిడేస్ ఉన్నాయి, ఒక 2 weeks. మళ్ళీ 3rdకో 4thకో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఐ మీన్ వర్క్ ఫ్రమ్ హోమే, బట్ వర్క్ అట్లా స్టార్ట్ అవుతుంది. సో 1 year అయింది బయటకు వెళ్ళాక. అండ్ మనకేమో కాళ్ళు ఆగవు. ఎప్పుడు 3 monthsకో ట్రిప్ వేస్తూనే ఉండే, 3 months కానీ 6 months కానీ. సో 1 year గ్యాప్ వచ్చింది కదా, సో ట్రిప్ ప్లాన్ చేసేసుకున్నాం 10 daysకి. సో ఫుల్ సమ్మర్ కాబట్టి కంపల్సరీ సమ్మర్ వేరే వేసుకోవాలి. అంటే ఇక్కడ హీట్ భరించలేము. సో మేము ఈ బట్టలకి అసలు మా క్యాషే యూజ్ చేయలేదు. ఏం యూజ్ చేసామంటే మేబీ నా ఫస్ట్ వ్లాగ్ అనుకుంటా, ఫస్ట్ ఆర్ సెకండ్ మేబీ ఇనిషియల్ వ్లాగ్స్లో ఐకార్డ్లో పెడతాము. అంతే, ఈవినింగ్ వ్లాగ్ వీడియోలో ఉంటుంది, ఐకార్డ్లో పెడతాను చూడండి. అందులో మీకు చెప్పాను, నేను గిఫ్ట్ కార్డ్ కొన్నాను, నాకు ఎప్పటికైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుందని కొని పెట్టుకుంటున్నాను. మ్యాక్సిమం ఇండియాకి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది అనుకున్నాము, బట్ మేము ఇండియాకి వెళ్ళలేకపోయాము ఈ ఇయర్. అది ఇప్పుడు మాకు బట్టలకు యూజ్ అయిపోయింది. అరౌండ్ 380 ఏమో సేవ్ చేసినట్టు, 350 వరకు ఇప్పటికి, 380 అంతే. సో మాకు ట్రిప్ కావాల్సినవన్నీ కొనేసినాము ఆ గిఫ్ట్ కార్డ్ మనీ తోటే. కొంచెం మనీ అంటే నాకు ట్రిప్కి సేవ్ అయినాయి. సో మీకు కూడా ఎక్కడన్నా ఇట్లా బిగ్ బజార్ కానీ వేటి అన్న కార్డ్స్ దొరికితే రిలయన్స్ మ్యాక్స్, బిగ్ బజార్, మ్యాక్స్ ఎక్కువ బట్టలు మనం ఇలానే కొంటాం కదా రెగ్యులర్ వేర్వి, ట్రెండ్స్, మ్యాక్స్. సో మీరు కూడా అప్పుడప్పుడు గిఫ్ట్స్ కార్డ్స్ కొని పెట్టుకోండి, ఫ్యూచర్లో ఎప్పటికైనా యూజ్ అవుతుంది. అది వ్యాలిడిటీ ఉంటాయి, 1 or 2 years ఉంటాయి. మాకేమో 4 years ఉంది వ్యాలిడిటీ. సో 1 or 2 years ఉన్నా పర్లేదు, పండగలకు కానీ ఎప్పుడైనా యూజ్ చేసేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా క్యాష్ మిగులుతుంది లాస్ట్కి వచ్చేసరికి. అంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా నేనైతే $10-20 పెడతాను. ఇండియాలో అయితే ఒక 200-500 అలా కొనేసి పక్కన పెట్టేస్తే ఎప్పటికైనా మనకు వస్తాయి. మాకు ఇప్పుడైతే చాలా యూజ్ అయింది, ఎందుకంటే ట్రిప్కి మనీ పెట్టి నాకు $400 సేవ్ అయినాయి ట్రిప్కి. ఇవి ఎప్పుడు మంత్లీ ఒక 50 మనం ఎలాగో చిల్లర ఖర్చులు చేస్తూనే ఉంటాం, అందులో పాటు ఇది ఒకటి కొనేసి పెట్టేస్తే బాగా సేఫ్ అయిపోయింది. అండ్ నేను ఫ్యూయల్ కార్డ్ కూడా కొన్నాను, సో నా వెహికల్కి మళ్ళీ ఒక సేవ్ అయిపోతుంది, ఫ్యూయల్కి సేవ్ అవుతుంది. సో వీడియో చూడండి. నేను నార్త్లాండ్ షాపింగ్ సెంటర్ కొంచెం కవర్ చేశాను, మొత్తం కవర్ చేయలేకపోయాము. ఫుల్ జనాలు ఉండేసరికి వాళ్ళ ఫేసెస్ పడితే మళ్ళీ బ్లర్ చేయడం ఇబ్బంది అవుతుందని సో కొంచెం కవర్ చేసాము. అందరికి ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నారు, ఆఫర్స్ కూడా ఉన్నాయి బాగానే. సో ఈ షాపింగ్ సెంటర్ వచ్చేసి మాకు ఇంటి దగ్గర నుంచి 10 minutes డ్రైవే, నార్త్లాండ్ షాపింగ్ సెంటర్ అంటారు. సో వీక్ డేస్ ఏమో మోస్ట్ ఆఫ్ ద టైం క్లోజింగ్ అవర్స్ వచ్చేసి 5 o'clock కల్లా అయిపోతుంది. నా జాబ్ అయ్యేసరికి 5 అవుతుంది. సో ఎప్పుడు ఓన్లీ థర్స్డే ఫ్రైడే మాత్రం 9 o'clock దాకా ఓపెన్ చేసి ఉంచుతారు. సో నా జాబ్ అయిపోగానే ఇంకా ఉరుక్కుంటూ వచ్చేసినాం. మనకైతే ఇండియాలోనైతే మంచిగా 10 to 12 వరకు ఓపెనింగ్స్ ఉంటాయి కదా. సో ఈ వీడియో అంతా నేను గోప్రోతో తీసాను ఫస్ట్ టైము. ఎప్పుడు నేను ఆ గింబాల్ ఫోన్తో నేను తీసేటోడిని, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈమె వీడియోగ్రఫీ తీస్తుంది. ఐ మీన్ బట్ ఎలా వచ్చింది ఏమో కానీ నేనైతే ట్రై చేసా తీయడానికి. సో మేము చెప్పాం కదా గిఫ్ట్ కార్డ్స్ అవే యూస్ చేసామని, అవి వచ్చేసి మాకు ఓన్లీ 2 shops యూస్ అవుతుంది. ఇది వచ్చేసి మయర్ అంటారు, మనకి ఇండియాలో మ్యాక్స్ ఎలానో మ్యాక్స్ లాగానే సేమ్ ఇక మయర్ షాపింగ్ సెంటర్ కూడా. ఇక్కడ నాని సమ్మర్ వేర్ డ్రెస్సెస్ చూస్తున్నాడు, బట్ అవైతే ఫుల్ రేట్లు ఉన్నాయి.
మళ్ళీ ఆఫర్స్ కూడా ఉన్నాయి, బై టూ ఇన్ సంథింగ్ $20 $30 అనుకుంటున్నది. బట్ అలా చూస్తేనేమో ఒక దాంట్లో ఒక కలర్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఇంకో కలర్ ఉంటుంది, ఉంటలేదు. క్రిస్మస్ అయ్యే వరకు క్రిస్మస్ ప్లస్ క్రిస్మస్ ప్లస్ సమ్మర్ అయ్యే వరకు మొత్తం స్టాక్ అయిపోయింది. మేము ఇంకా ముందే వెళ్ళాము, డిసెంబర్ 10th అనుకుంటా. ఆలోపే అన్నీ అయిపోయినాయి. అందరికీ హాలిడేస్ కదా, సో ట్రిప్ ప్లానింగ్స్ అవన్నీ చేస్తున్నట్టున్నారు. చాలా కష్టపడ్డాడు దొరకడానికి, అసలు ఏవి దొరకట్లేవు షర్ట్స్ అయితే. ఇండియాలోనే బెస్ట్ అనిపించింది ఒకసారి ఇలా తిరిగి తిరిగి చూసే వరకు. ప్లస్ ఒక్కొక్క షార్ట్ రేట్ కూడా ఎంత ఉంది కానీ $70 మినిమం $50 ఆర్ అంతే, మినిమం 49 పాయింట్ సంథింగ్ ఉంది, $49 to $75. సో కింద నానికి కొన్ని అయిపోయినట్టున్నాయి. కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాం కదా మనం మయర్లో. సో పైకి వచ్చేసి నేను నాకేమన్నా బట్టలు ఉంటే ఏమో అని చూస్తుండే. చూడడానికి మంచిగా అనిపిస్తున్నాయి, బట్ ఏది ముట్టుకున్నా చాలా రేట్ అనిపించింది, అంత పెట్టాలనిపివ్వలే నాకైతే. సో నేను మ్యాక్సిమం ఈ షాప్లోనైతే నేనేం తీసుకోలే కదా. మనం షాపింగ్కి వస్తే మనం ఏమీ ఆలోచించకుండా ఎట్లా పడితే అట్లా కొనేస్తాం. అంటే నెక్స్ట్ ఏం బిల్స్ ఉన్నాయి ఏం ఆలోచించకుండా. నేను సెలెక్షన్ చేసేటప్పుడు నెక్స్ట్ ఈ బిల్ ఉంది, ఎంత కావాలి మనకి, ఈ బడ్జెట్లో చేసుకో, ఈ బడ్జెట్లో చేసుకో అని గుర్తు చేస్తూ ఉండింది నాకు. ఇగో ఇక్కడ మేము చూడండి గిఫ్ట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నాం. నాని చేతిలో ఉన్నాయి గిఫ్ట్ కార్డ్స్. ఇది ఒక్కసారి షాప్ అంతా ఇలా కవర్ చేసా. ట్రై చేసావా ఎలా వస్తుంది అని. గిఫ్ట్ కార్డ్స్ దాని వాల్యూ వచ్చేసి అక్కడ బిల్ వచ్చేసి నాకు $150. బాగానే టీషర్ట్స్ తీసుకున్నట్టున్నా, ఒక 4 or 6 అనుకుంటా, 6 ఉన్నాయి అనుకుంటా. సో నేను ఎందుకు మనీ విషయంలో అలా ఉంటానంటే, నాని ఏమీ ఆలోచించకుండా ఏవి గుర్తుండవు, బిల్స్ అవన్నీ సో గుర్తు చేస్తూ ఉంటాయి. మేము ఒక బడ్జెట్ అనుకొని పోతామా, నేను మ్యాక్సిమం ఆ బడ్జెట్లోనే కంప్లీట్ చేస్తా. లేదు అంటే ఎక్స్ట్రా $50 or $100 అంతకుమించి ఎక్స్ట్రా ఖర్చు పెట్టనివ్వ. లేకపోయినా పర్లేదు కానీ బట్ కరెక్ట్ టైంకి బిల్స్ దగ్గర ఎఫెక్ట్ అవ్వద్దు అని అలా చూపిస్తా, అలా చెప్తా. ఇందులో ఆఫర్స్ ఉన్నాయి అన్నారు కానీ అందులో ఏ బాగాలేవు బట్టలు. లోవెస్ట్లో చీప్ ఉంటాయి కానీ క్వాలిటీ కూడా కొంచెం తేడా ఉంటుంది. ఓకే, సో ఇక మేము కేమార్ట్కి వెళ్ళిపోతున్నాము. నా ఫేవరెట్ షాప్. బోర్ కొడితే ఏదో ఒకటి వెళ్ళటం, ఏదో ఒకటి కొంటాం. సో ఈ కేమార్ట్లో మయూర్లో మేము అసలు షార్ట్లు తీసుకోలే, ఎందుకంటే ఏది ముట్టుకున్నా $50. $50 అంటే ఇప్పుడు మా నాన్నకి 6 షార్ట్స్ కావాలంటే 6 into 5 300. నో, మాకున్న గిఫ్ట్ కార్డ్ రేంజ్ ఓన్లీ షార్ట్లకే అయిపోతుందని ఇందులో కొంచెం యూజ్ అయిన తర్వాత. అంటే నాకు షార్ట్స్ పెద్దగా నేను యూజ్ చేయను, ఓన్లీ ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నాం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి దానికోసం మాత్రమే కొందాం అనుకున్నాం. సో అంత రేట్లు పెట్టి కొంటాం అవసరమా? ఇప్పుడే అక్కడ టాప్ చూసారా, అది వచ్చేసి $22 అట. $22 పెట్టే రేంజ్ ఉందా అసలు? అది ఉండదు, నాకంతా పెట్టాలి అనిపించలేదు. ఇక్కడ నా హెయిర్ అంతా డ్రెస్లో పడిపోయింది, చెప్పొచ్చు కదా నాని. నీకు తర్వాత ఎప్పుడు చెప్పినట్టు తర్వాత చూసుకుందాం మేము. ఇది కూడా వచ్చేసి $25 ఏమో ఉన్నది నాని. అగో అక్కడ చూడు $50 అలా కనిపిస్తుంది చూడు, అది పైన. ఓకే, ఇది $25 కావచ్చు. అండ్ నేను మ్యాక్సిమం బట్టలు తీసుకోలేదు, నేను అన్నీ నైట్ వేర్ తీసుకున్నాను, ఒక 2-3 అంతే. నా వచ్చేసి ఒక $50 $80 అయినాయి. ఇక నాకు ఇక్కడ ఏం దొరకట్లేవని నానికి షార్ట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం.
చాలా స్టాక్ ఉంది క్రిస్మస్ అయ్యేసరికి. లాక్డౌన్ అప్పుడైతే ఏమన్నా రష్ ఉండేనా? అవునా? ఐ మీన్ స్టాక్ అంతా అయిపోతుండే. ఓకే. నేను డంబెల్స్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసిన, తీరా చూసి నాకు ఒక్క డంబెల్ దొరికింది. నేను ఇక్కడ చిన్న స్కూటీ చూసానే వెస్పా అన్నట్టు, నేను చూడలే. నువ్వు అటు ఇటు వెళ్ళావు, నేను నిన్ను దోలాడకుండా వస్తుండే అప్పుడు ఎక్కడున్నావని. ఇక్కడే ఇక్కడ చిన్న స్కూటీ చూసా, అది రాలేదు వీడియోలో, బాగుండే. కొనిస్తావా నాకు? ఏం చేసుకుంటావు చూడు, ఇక్కడైతే $10 షర్ట్స్, బట్ అవి జిమ్మి అనుకుంటా, జిమ్కి వేసుకునేది అనుకుంటా. అయిపోయింది షాపింగ్, అన్నీ తీసుకున్నా. ఇగో ఈ టాప్ నాకు చాలా నచ్చింది, ఇది వచ్చేసి $8 అనుకుంటా. తీసుకున్నా. 8 $10 అనుకుంటా అంతే. అదే అందుకే తీసుకున్నా. ఇలాంటి నచ్చితే తీసేసుకుంటా. ఓకే, కొన్ని పెట్టబుద్ధి అయితే కొంతవరకు పెట్టబుద్ధి కాదు. నా మటుకు నీకు నచ్చితే తీసుకోవటమే, పెట్టబుద్ధి తర్వాత లేదు. నేను అమ్మ ఇక నువ్వు అలా ఉండి నేను అలా ఉంటే ఇక అయినట్టే ఇద్దరము. సో వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఒకరు ఎక్కువ ఖర్చు చేయాలి, ఒకరు వాళ్ళని మేనేజ్ చేసేటట్టు ఉండాలి బెస్ట్. నాకైతే నువ్వు కరెక్ట్ దొరికినావు అని మా పేరెంట్స్ ఫీలింగ్స్. అంతేగా మళ్ళా. ఇక్కడ కూడా బిల్లింగ్ వచ్చేసి కార్డ్సే కదా మనం యూజ్ చేసింది. ఇక్కడ ఇక్కడ కూడా కార్డ్స్, సగం కార్డ్స్ సగం క్యాష్ పే చేసి, అంతే. ఎక్స్ట్రా ఒక $100 $50 పే చేసావు అంతే. మొత్తం మీద మనం క్యాష్ $150, 150 కూడా 100 అనుకుంటా. అక్కడ ఒక చోటు 70, ఇక్కడ 50, అంతే 120. సో కార్డ్స్ తీసుకోవడం వల్ల అలా యూస్ఫుల్ అయింది. ఇయర్ మొత్తం ఏం షాపింగ్ అయిపోతే ఇట్లా ఉంటుంది అనమాట వ్యవహారం. కరెక్ట్ 1 ఇయర్కి ఒకసారి అంతే. నేను అప్పుడొక్కటి తీసుకునేదాన్ని కానీ, బట్ నాని ఎగ్జాక్ట్లీ 1 ఇయర్. మరి వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఏముంటుంది మళ్ళీ నాకు అవసరం. ఇంట్లో వేసుకునే టీషర్ట్స్ కూడా అన్నీ ఖతం హోగయా. ఈమె తిట్టుకుంది, బిజీ ఉంది కదా స్టోర్, అదేమో కార్డ్ వాల్యూ వచ్చేసి $20 అయ్యేసరికి, ఓకే అక్కడ మనం హై అమౌంట్ అక్కడే 150 ఇచ్చేసిన. 150 సరిపోతుంది, 150 ఇచ్చేసిన. ఓకే అయిపోయింది మా బట్టల షాపింగ్. క్రిస్మస్ కా ప్యాకింగ్ ఫుడ్స్ అన్నీ లెఫ్ట్ రైట్ సైడ్లో గిఫ్ట్స్. నాకు తిరిగేది నచ్చింది గోప్రోది. అవునా? యాంగిల్ అని కాదు, నీకు స్టెబిలిటీ బాగుంది. వీడియో నువ్వు సడన్గా తిప్పినా, దాన్ని ఏమంటారు, ఆ టర్మినాలజీ నాకు తెలియదులే కానీ, బట్ స్మూత్ ఉంది. ఇది షాపింగ్. ఇక్కడ వచ్చేసి నాని క్రిస్మస్ పార్టీకి గిఫ్ట్స్ ఇవ్వాలి, సో గిఫ్ట్ కానీ వచ్చేసాము. ఇది జపాన్ స్టోర్ కదా, జపానీస్ స్టోర్, మేడ్ ఇన్ చైనా ఉంది దాని మీద. అవునా? నేను తీసుకున్న ఐటమ్ సాఫ్ట్ టాయ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. నువ్వు తీసుకున్న ఐటమ్ మేడ్ ఇన్ చైనానా? మరి జపానీస్ స్టోర్ అని ఎందుకు పెట్టారు? అది జపాన్ స్టోరే. ఓకే, ఇది నేను ఒకసారి కవర్ చేశాను. గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే లోపు నాకేమన్నా అవసరం వచ్చేటివి ఉంటాయా ఇంటికి అని చూసాను. కొన్ని ఉన్నాయి స్టోరేజ్, నాకు ఇక్కడ స్టోరేజ్ నచ్చినాయి ఇవి. సో మనం ట్రిప్కి వచ్చాక తీసుకోవాలి ఒకటి. ఈ పింక్ కలర్, బ్లూ కలర్ లాంటి ట్రిప్స్ నుంచి వచ్చినాక. ఇప్పుడు బట్టలు పెట్టుకోవడానికి మనకు ప్లేస్ లేదు, తీసుకుందాం. పర్సులు కూడా చాలా బాగున్నాయి నాని, కానీ కొంచెం రేట్ అనిపించినాయి, బట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇగో నెక్స్ట్ ఒకటి చిన్న పౌచెస్ ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి. ఇవన్నీ మేకప్ సెట్స్కి. కొనవా? లేదు నేనేం కొనలే. ఇగో చిన్న పౌచ్, ఓకే ఓకే, సాఫ్ట్గా చాలా బాగుంది. తీసుకుందాం అనుకున్నా కానీ సర్లే ఇప్పుడు ఏం యూజ్ లేదులే అని వదిలేసాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని. స్టోర్ గుర్తుంది కదా ఉందో. ఇది జపానీస్ స్టోర్.
ఆకలి అయితే ఏం తిన్నాం, డోనట్స్, బర్గరా, సబ్వే అనుకుంటా. సో ఇది అండి నార్త్లాండ్ షాపింగ్ సెంటర్ మేము చేసింది. ఇది అండి మేము కొన్న షాపింగ్ బట్టలు. ఇందులో చాలా మట్టుకు నానియే ఉన్నాయి, నాకు చాలా తక్కువ ఉన్నాయి. నీకు తక్కువ ఉన్నాయి అంటే నువ్వు మధ్య మధ్యలో కొన్నావు కేమార్ట్లో, నేను ఎప్పుడు కొనలే. నేను లాస్ట్ మ్యారేజ్ డే కొన్నా అంతే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ డే టీ షర్ట్స్ కూడా పాడైపోయినాయి. సో అన్ని టీ షర్ట్సే కొన్నాళ్ళే పాపం. టీ షర్ట్స్, షార్ట్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఉన్న పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.